2024కి మరికొన్ని రోజుల్లోనే గుడ్ బై చెప్పబోతున్నాం. అయితే ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీకి కొంత తీపి, కొంత చేదు అనుభవాన్ని మిగిల్చింది. కొంతమంది సెలబ్రిటీలు ఊహించని విధంగా పోలీస్ కేసుల్లో చిక్కుకున్నారు. రాజ్ తరుణ్ దగ్గర నుంచి రీసెంట్ గా మోహన్ బాబు వరకు పలువురు సినీ సెలబ్రిటీలు పోలీస్ కేసుల్లో చిక్కుకున్నారు. యంగ్ హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో సహజీవనం చేసి చివరకు పెళ్లి చేసుకోకుండా మరో హీరోయిన్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని లావణ్య ఆరోపించింది. రాజ్ తరుణ్ లావణ్య డ్రామా చాలా రోజులు నడిచింది. ఇప్పుడు ఇద్దరు సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత కన్నడ హీరో దర్శన్ ఇతగాడు గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక వ్యక్తిని దారుణంగా చంపించాడు. తన ప్రియురాలి కోసం దర్శన్ తన అభిమాని అయిన రేణుకా స్వామిని కొంతమందితో కలిసి చంపించాడు. దాంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఆ తర్వాత ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన అసిస్టెంట్ ను లైంగికంగా వేధించాడు అన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. జైలు జీవితం అనుభవించిన జానీ ఇటీవలే బెయిల్పై బయటకొచ్చాడు. ఇక తెలుగు వారిపై నోటికొచ్చింది వాగి చిక్కుల్లో పడింది నటి కస్తూరి శంకర్. తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కస్తూరి శంకర్ పై పోలీస్ కేసు నమోదైంది. విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇస్తే ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. చివరికి ఆమెను పట్టుకున్నారు పోలీసులు. ఏడాది క్రితం ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ను కించపరిచేలా సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు పెట్టాడు అనే ఆరోపణలతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఒంగోలు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు కూడా ఇచ్చారు. అయితే అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు స్టే ఇవ్వడంతో ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. ఇక ఇప్పుడు మంచు ఫ్యామిలీ మధ్య గొడవలు, పోటాపోటీగా పోలీస్ కేసులు ఉత్కంఠ రేపుతోంది. మంచు మనోజ్, మోహన్ బాబుకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనోజ్ మోహన్ బాబు ఇంటికి వెళ్లిన క్రమంలో అక్కడున్న మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేశారు. ఆ దాడిలో ఒక రిపోర్టర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో మోహన్ బాబుకు వ్యతిరేకంగా జర్నలిస్ట్ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. పోలీసులు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.